అయిపోయింది, నా కళలన్నీ కళలై అంటే ఒక పథకం రాకపోతే ఇంత పతనం అయిపోవాలని నాకు అర్థం కావట్లా. పోటీ అన్నాక అవతల వాడిని నెగ్గడ అస్తమానం మనమే నెగ్గుతామా? యుద్ధాన్ని సైతం క్రీడగా భావించిన జాతి అండి భారత జాతి. ఇవాళ క్రీడలను యుద్ధంగా భావిస్తున్నారు. ఏ స్థాయికి వచ్చేసింది, ఏ స్థాయికి వచ్చేసింది. యుద్ధాన్ని క్రీడగా భావించారు. అర్జునుడు నవ్వుతూ బాణాలు వేశాడు, కర్ణుడు నవ్వుతూ బాణాలు వేశాడు, భీష్ముడు చిరునవ్వు చిందిస్తూ బాణాలు వేశాడు. మీరు వ్యాసభారతం చదువుకోండి. ఏమిటి 36 బాణాలు అర్జునుడు గుండెల్లో గుచ్చుకునేలా వేశాడు, భీష్ముడు నవ్వుతూ బాణాలు వేయడం ఏంటండి, చెదకొట్టేసి. అంతే, దాన్ని వాడు క్రీడగా భావించి అర్జునుడు కూడా తాత బాగా వేశావు చూసుకో అని వీడు 72 వేశాడు. వాడు మనవడా నాకు నచ్చేవరా, అదిరా పౌరుషం అన్నాడు. సెకండ్ని ముందు పెట్టుకుని సెకండ్ రథం ముందుంది, పొరపాటు పడద్దు, అర్జునుడు పౌరుషహీనుడు కాదు. సెకండ్ని ముందు పెట్టుకోలేదు అర్జునుడు, తెలియక మాట్లాడుతున్నారు. సెకండ్ రథం ముందుంది, అర్జునుడు రథం వెనకాలుంది, అంటే ముందు పెట్టుకున్నట్టు కాదు. అక్కడ టెక్నాలజీ